ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలోని ముగ్గురు వ్యక్తులు కలిసి అమ్మాయిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిందితుడికి సహకరించిన మరో ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 2 నెలలుగా ప్రేమించాలని అదే గ్రామానికి చెందిన తోటా చందు అనే వ్యక్తి వెంటపడుతున్నాడని విద్యార్థి తల్లి తెలిపారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న బాలికకు జ్వరం రావడంతో ఇంటికి బయలుదేరింది. ఈ సందర్భంలో బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ళ చెల్లెలో తోట కీర్తన, తోట నాగమణి, తోట చిట్టిబాబు వాళ్ళు ముగ్గురు కూడా నా కొడుకు ఏం తప్పు చేసినా, నా కొడుకు మగోడు ఏం చేసినా కానీ మా ఇష్టమే, మీకేం సంబంధం అని చెప్పేసి మాట్లాడటం జరిగిన తర్వాత నేను సిఐ గారికి చెప్పుకున్నాము, ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము, అలాగే ఇసన్పేట ఎస్ఐ గారికి చెప్పాము. ఇసన్పేట ఎస్ఐ గారు తోరికృష్ణ చెప్పినట్లుగా మా పంచాయతీలో పనిచేసే తోరికృష్ణ, టీడీపీ నాయకుడు తోరికృష్ణ, అతను డబ్బులు లంచం ఇచ్చి అతనికి స్టేషన్ బెయిల్ ఇస్తానని చెప్పాడు. ఎంత చేసినా కానీ స్టేషన్ బెయిల్ ఇస్తానని చెప్పాడు. తర్వాత మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, మహిళా కమిషనర్ గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారి దగ్గరికి వచ్చాము. కమిషనర్ గారు ఫోన్ చేసి సిఐ గారు కమిషనర్ గారు కలిసి నాకు తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ చేశారు, తీసుకొచ్చి వాళ్ళ రిమాండ్కి పంపిస్తామని చెప్పారు. మాకు వీళ్ళ గురించి మాకు చాలా భయంకరంగా ఉంది. మాకు ప్రాణరక్షణ కావాలి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలోని ముగ్గురు వ్యక్తులు కలిసి అమ్మాయిని కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిపైన ఫోక్సో కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిందితుడికి సహకరించిన మరో ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 2 నెలలుగా ప్రేమించాలని అదే గ్రామానికి చెందిన తోటా చందు అనే వ్యక్తి వెంటపడుతున్నాడని విద్యార్థి తల్లి తెలిపారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న బాలికకు జ్వరం రావడంతో ఇంటికి బయలుదేరింది. ఈ సందర్భంలో బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.